ఇప్పుడు వచ్చేసి మనం ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన వాటికన్ సిటీకి వెళ్దాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేసి మనం ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన వాటికన్ సిటీకి వెళ్దాం. అదేంటి, ఇటలీలో ఉన్నావు కదా, మళ్ళీ వాటికన్ సిటీకి ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా అంటారా? యాక్చువల్లీ వాటికన్ సిటీ ఎక్కడో లేదు, ఇటలీలోని రోమ్ సిటీలోనే ఒక చిన్న బిట్, ఇది చాలా చిన్నది. దాన్నే వీళ్ళు సపరేట్ కంట్రీ కింద చేసి పెట్టేశారు. నేను ఉంటున్న హాస్టల్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు. పైనట్టు వైపు వెళ్ళేసి మరి ఏంటి దాని విశేషాలు వింతలని చెప్పి చూద్దాం వన్ బై వన్. ముందు రోజు మనం మిస్ అయిన కొన్ని ప్లేస్లు ఉన్నాయి కదా రూమ్లో, అవి కూడా చూద్దాం. అండ్ మనతో పాటు ఈరోజు ఒక పర్సన్ కూడా యాడ్ అవుతారు. ఇంకా మనకి ఇటలీ అనగానే గుర్తొచ్చేది ఒకటి వచ్చేసి పిజ్జా అయితే, 2 వచ్చేసి పాస్తా, అండ్ ఒకటి మనకి టమాటో రిలేటెడ్ లావు ఉన్న పాస్తా ట్రై చేస్తున్నాను. కెమెరా హోల్డ్ చేస్తున్న పర్సన్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఇన్ ద మీన్ వైల్ కొంచెం మనం ఈ పాస్తా కూడా ట్రై చేద్దాం ఒకసారి. పాస్తా ఆ టమాటా ఫ్లేవర్ కానీ పాస్తా కానీ బాగుంది, ట్రై చేయొచ్చు, నిజంగా ట్రై చేయొచ్చు. పుల్లగా మస్తు తగులుతుంది. అండ్ ఇంత లావు పాస్తా నేను ఎప్పుడు తినలేదు. మన దగ్గర చిన్న చిన్న పాస్తాలు ఉంటాయి కదా, బాగుంది. గరం పొద్దున్నే. చలో, ఇప్పుడు మనం రోమ్ అనగానే గుర్తొచ్చేటివి కొలోజియం ఇవన్నీ ఉన్నాయి కదా, దాంతోపాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెవి ఫౌంటైన్. ఈ ఫౌంటైన్లో వచ్చి చాలా మంది చేస్తారంటే టూరిస్టులు ఇట్లా నుంచి బ్యాక్ సైడ్లో వాళ్ళ ఎడమ చేతి పై నుంచి కాయిన్స్ వేస్తారు. అట్లా కాయిన్ వేసి కోరుకుంటే నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం. కానీ చాలా బాగుంది, వాటర్ క్లీన్గా ఉన్నాయి, కాయిన్స్ వేసి వాళ్ళు వేస్తూనే ఉన్నారు, ఫోటోలు దిగుతూనే ఉన్నారు. చూద్దాం పని కిందికి వెళ్ళి. ఇంకా ఇటలీ వచ్చి జెలాటో ట్రై చేయకపోతే ఎట్లా? ఇంకా ఇటలీ ఏరియా అంతా చాలా ఫేమస్ ఈ జెలాటోస్కి. డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళని చూసేసి మంచిది ఏదైనా సెలెక్ట్ చేసుకొని తినేద్దామంట. చూడండి, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. పిస్తాచియో అని, ఫెరారో రోచర్స్ అని. నేనేం చేస్తున్నా అంటే పిస్తాచియో ఒకటి అండ్ అది ట్రై చేస్తున్నాను. నాన్న కోటా అంట. అంటే మనం ఏదో ఆర్డర్ చేసినా కూడా వీళ్ళు 2 ఫ్లేవర్ యాడ్ చేసి ఇస్తారు. 2 స్కూప్స్ అనుకోవచ్చు. దాంట్లో మీరు ఇట్లా కప్ తీసుకుంటారా లేకపోతే ఇట్లా కోన్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇంకోటి నేను తీసుకునే ఇది. ఇంకా జెలాటో ట్రై చేస్తున్నాను, ఇటాలియన్ జెలాటో. చాలా ఫేమస్, తెలిసిన విషయం మీకు. పైన చెప్పినా కదా ఇందాక, ఏంటది ఫ్లేవర్? అది పన్నా కొటా అంట. కొంచెం క్యారమిల్ ఫ్లేవర్లో ఉంది, బాగుంది ఇది. అండ్ పిస్తాచియో చూద్దాం. ఎత్తి పడేసింది 2కి 2 మస్తుంది. ఒక్క జెలాటో వచ్చేసి 7 euros. బట్ ఓకే, నిద్ర వచ్చాం కాబట్టి ట్రై చేయడం తప్పలేదు, టేస్ట్ బాగుంది. ఇదిగోండి, ట్రెవి ఫౌంటైన్కి పక్కనే ఇంకో ప్లేస్ ఉంటుంది, పాంథియాన్ అని చెప్పి. ఇది ఒకప్పుడు రోమన్ టెంపుల్, తర్వాత 609 AD ఆ టైం నుంచి చర్చ్గా మార్చేస్తారు దీన్ని. కేథోలిక్ చర్చ్, 43 meters. అండ్ చూసి అర్థమైపోతుంది మీకు అంత ఓల్డ్ స్ట్రక్చర్ ఇది. కానీ హెవీ క్రౌడ్ ఉంది, మామూలు క్రౌడ్ లేదు. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీ ఉంది. చెప్పాం కదా, ఇది ఒక్కరినే కాదు, సమ్మన్ ఈస్ కమింగ్ అని చెప్పి. తను వచ్చేసి భార్గవ్ పీటల. హాయ్ గాయస్. ఎక్కడ మీకు ఇటలీలో ఉండేది? కెసెటా అని, నియర్ క్లోజ్ టు నెపోలిస్ అంటే ఆల్మోస్ట్ 3 hours పాపం పొద్దున్నే వచ్చేసాడు. నేను లేచేసరికి మెసేజ్ ఉంది రెడీగా. కొంచెం పాపం 10-15 నిమిషాలు వెయిట్ చేయించేసి ఇంకొచ్చిన అట్లా బయటికి. అండ్ 3 hours జర్నీ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇటలీలో ప్రజెంట్ స్టూడెంట్. ఎస్ అన్న. అండ్ దాంతోపాటు పార్ట్ టైం జాబ్. ఎస్ అన్న. అండ్ ఎవరన్నా ఇటలీకి చదువుకోవడానికి వచ్చి ఏదైనా పార్ట్ టైం జాబ్ కోసం రావాలనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ అయితే ప్రజెంట్ ఇటాలియన్ వచ్చి ఉండాలి బాగా. స్టూడెంట్గా వస్తే మాత్రం ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తారు. కానీ ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది టోటల్గా మీరు సబ్జెక్టులు పాస్ అవ్వాల్సి వస్తుంది. ఇదైతే ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పరు. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అమౌంట్ పే చేస్తుంది కదా. అవును. ఒకవేళ సబ్జెక్ట్ పాస్ కాకపోతే నెక్స్ట్ టైం మీరు మనకు వచ్చి స్కాలర్షిప్ రాదా? స్కాలర్షిప్ రాదు. మనం ఇప్పుడు యూనివర్సిటీ ఫీజు వచ్చేసి మామూలుగా ట్యాక్స్, పబ్లిక్ ట్యాక్స్ చాలా తక్కువగా ఉంటుంది. 16 euros ప్లస్ 200 euros కట్టాలి. అది రీజనల్ ట్యాక్స్ అంటారు దాన్ని.
ఇంకా మన స్కాలర్షిప్ వచ్చేది ఎడుసిరు అంటే గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి వస్తుంది అనమాట. అది ఫస్ట్ సెమిస్టర్లో రాగానే ఒక హాఫ్ అమౌంట్ మాత్రం ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇంకో హాఫ్ వచ్చేసి మన సబ్జెక్టులో మినిమం 4 సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి, అప్పుడే వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ స్కాలర్షిప్ మాత్రం. అంటే కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సార్ మాత్రం డబ్బులు ఇమీడియట్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత క్వార్టర్ ఆర్ హాఫ్ ఇయర్ ఏదైనా కూడా డబ్బులు రావాలంటే మాత్రం అట్లీస్ట్ 4 సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి, అప్పుడే డబ్బులు వస్తాయంట, చూసుకోండి. ఓకే అండి, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పరు. సో దయచేసి మీరు ఇటలీ వచ్చే ముందు అన్ని రీసెర్చ్ చేసుకునే రండి. ఇప్పుడు ప్రజెంట్ పార్ట్ టైం స్టే చేయాలంటే ఇటాలియన్ వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. పే కూడా ఇక్కడ చాలా తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు పే కూడా చాలా తక్కువ అంట, ఎందుకంటే వీళ్ళు పక్కన బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే కాంపిటీషన్ బాగా టఫ్ అయిపోయిందంట. ఫర్ ఎగ్జాంపుల్ గంటకు 10 euros ఇవ్వాల్సిన చోట వాళ్ళు వచ్చి 2 euro 3 euro 4 euro కూడా పని చేయడంతో మనకు బాగా టఫ్ కాంపిటీషన్ అయిపోయిందంట. అంతేనా? అంతే అంతే బ్రో. ఓకే, పదండి ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం డీటెయిల్స్ 1 by 1. చూడండి, మీకు ఇప్పుడు ఏదో కనిపిస్తుందో స్పానిష్ స్టెప్స్ అంటారు. చూడడానికి బటర్ఫ్లై షేప్లో ఉంటాయంట, బట్ కింద నుంచి చూస్తే మాత్రం ఆ షేప్ ఎక్కడ కనిపించట్లేదు. కొంచెం పైకి వెళ్ళి చూద్దాం పదండి. ఇది 18th centuryలో కట్టారంట, బట్ ఆ బటర్ఫ్లై షేప్ ఎక్కడ అనేది నాకు కనిపించట్లేదు. పదండి ఆ పైకి వెళ్ళి చూద్దాం అక్కడ నుంచి. అండ్ బై ద వే ఈ తోము కాకుండా ఆ తర్వాత తోము కనిపిస్తుంటుంది వెనకాల, అదే వాటికన్ సిటీ. పదానికి నెక్స్ట్ వెళ్దాం. ఈ ముందర స్ట్రీట్ చూడండి ఏం హడావిడిగా కనిపిస్తుందో. చలో అట్లా స్పానిష్ స్టెప్స్ చూసుకున్నాం కదా, ఇంకా పదండి వాటికన్కి వెళ్దాం. వాటికన్కి వెళ్దాం అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు ఒటావియానో అని చెప్పి, ఇంకా అదే లాస్ట్ మెట్రో. అక్కడ దిగి అక్కడ నుంచి వాక్ వెళ్ళాల్సిందే. చలో వాటికన్. చలో, వెల్కమ్ టు వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీ వాటికన్. అసలు దీని ఏరియా, దీని పాపులేషన్, దీని డీటెయిల్స్ చెప్తే అవునా అంటారు. ఎందుకంటే ఈ సిటీ ఆర్ ఈ కంట్రీ యొక్క పాపులేషన్ జస్ట్ 825 మెంబర్స్ మాత్రమే. జస్ట్ 0.44 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. అంటే గట్టిగా మాట్లాడితే ఒక చిన్న షాపింగ్ మాల్ అంతే. ఎందుకు ఇంత ప్రాముఖ్యత పొందింది అంటే, అసలు ఈ కంట్రీ ఎలా పొందింది అంటే, ఎప్పుడైతే ఇటలీలో రాజకీయ అనిశ్చితి తొలగిందో 11th February 1929లో ఒక ట్రీటీ కింద ఇటలీ ఏం చేసిందంటే వాటికన్ సపరేట్ కంట్రీ కింద అట్లా ఉంచేసింది. అండ్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే, క్రిస్టియన్కి సంబంధించిన సెయింట్ పీటర్స్ బసిలికా ఫౌండేషన్ తర్వాత పోప్స్ అందరూ కూడా, క్యాథోలిక్స్ సంబంధించిన పోప్స్ అందరూ కూడా ఇక్కడే వాళ్ళ స్థావరాన్ని ఏర్పరచుకోవడంతో ఇది ఒక వాళ్ళకు రిలీజియస్ ప్లేస్ లాగా మారిపోయింది. చూస్తున్నారు లైన్ ఎంత పెద్దగా ఉందో. పిల్లలకి వెళ్ళి లోపల ఇంటీరియర్ అంతా చూపించాలి, బట్ ఆ క్యూ లైన్ చూసిన తర్వాత ఒకసారి మన బ్రో చూపిస్తాడు చూడండి మీకు. అట్లా మొదలైపోయి అట్లా పోతూనే ఉంది. ఆ లైన్ ఆన్ దాకా ఇంకా ఆడ పక్కన ముగ్గురు నుంచున్నారు ఇంకా లైన్లో. స్టేడియం నుంచో పెడితే ఒక 2 కిలోమీటర్ లైన్ ఇంకా చూడండి అక్కడంతా. సో దానిలోకి వెళ్ళే ప్లాన్ ప్రస్తుతానికి అయితే విరమించుకున్నా. చూద్దాం ఇంకేమన్నా దీంట్లో దగ్గరలో ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఆ డీటెయిల్స్ అని చూద్దాం. మరీనో అండ్ ప్రపంచంలోని ఫస్ట్ స్మాలెస్ట్ కంట్రీ వాటికన్ సిటీ 2 కవర్ అయిపోయాయి. ఇంకా బ్యాక్ టు వాటికన్ నుంచి మళ్ళీ రోమ్ టర్మినీకి ఇంకొన్ని ప్లేసులు చూద్దాం. ఈ లోపు భార్గవ్ బ్రో తన సిటీకి వెళ్ళిపోతాడు. ఏంటి బ్రో సిటీ పేరు అది? కెసెర్తా. ఇంకా ఏంటి ఇటలీ విషయాలు ఏంటంటే, ఇటలీకి మీరు టూరిజం పర్పస్ వస్తే ట్రైన్ ఇటలీ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది. అది 3 daysకి వచ్చేసి 30 euros అనమాట. రీజనల్ ట్రైన్స్ అన్లిమిటెడ్ ఎక్కచ్చు, ఫాస్ట్ ట్రైన్స్ కాదు, ముందే చెప్తున్నాను.
రీజనల్ ట్రైన్స్ 30 euros పెడితే 3 daysకి అన్లిమిటెడ్. అదే మీరు 50 euros పెడితే 5 daysకి. ఇట్లాగా మీరు ఇటలీ మొత్తం కవర్ చేయొచ్చు. మిలాన్ నుంచి కింద మెస్సినా వరకు మొత్తం టోటల్ ఇటలీ కవర్ చేయొచ్చు రీజనల్ ట్రైన్స్తో. సో ఇది బెస్ట్ ట్రిప్ అంతేనా. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు, నేను ఫ్లోరెన్స్ నుంచి సన్ మ్యారీ వెళ్ళడానికి 2 ట్రైన్లు చూసుకున్నాను. అండ్ మళ్ళీ వెనిస్ నుంచి కానీ ఫ్లోరెన్స్ రావాలంటే కూడా ట్రైన్స్ 3 మారాలి కదా. సో ఇట్లా 3 days పాస్ అయినా చూసుకొని ఒక కాంబినేషన్లో మస్తు అమౌంట్ సేవ్ అవుతాయి. చాలా ట్రైన్స్ ఎక్కాలి అనుకున్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ 3 daysలో. ఎందుకంటే నేను జస్ట్ 2 ట్రైన్స్కే 30 euro స్పెండ్ చేసిన. అదేదో బ్రో ఎప్పుడైనా 30 euro పెట్టి ఆ పాస్ తీసుకున్నారు అనుకోండి, 4-5 ట్రైన్లు మినిమం కవర్ చేయొచ్చు. చూడండి, ట్రై చేయండి. మరి అది ట్రైన్ ఇటాలియా వెబ్సైట్ పేరు ట్రైన్ ఇటాలియా. అండ్ ఆల్సో మీరు వెనిస్ వెళ్తే బోట్ పాస్ అని ఉంటుంది. 20 euros కడితే అన్లిమిటెడ్ బోట్ రైడ్స్ 1 day మొత్తం. అది కూడా తీసుకుంటే ట్రైన్ ఇటాలియా యాప్లోనే ఉంటుంది. అది కూడా ఇది మన విత్ ఇన్ వెనిస్ సిటీ విత్ ఇన్ వెనిస్ సిటీ మొత్తం. చూడండి, ఇది పాయింట్ కూడా మళ్ళీ ఒకటి హెల్ప్ అవుతుంది మీకు తప్పకుండా. ఓకే టేక్ కేర్. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఇటలీ. థ్యాంక్స్ ఫర్ మీటింగ్ మీ. బాయ్ అన్న. ఈ రూమ్ అయితే నాకు అంతేం నచ్చలేదు, హాస్టల్ ఇది. ఎందుకంటే ఒకటి బెడ్స్ కంఫర్టబుల్గా లేవు. నన్ను మళ్ళీ ఇక్కడ మార్చేశాడు. ఫోన్లే సోలో బెడ్ కదా అంటే అసలు బెడ్ అసలు కంఫర్టబుల్ లేదు. ఫోన్ బెడ్లో ఎట్లా అడ్జస్ట్ అవుదామంటే షవర్ అయితే దారుణం. హాట్ వాటర్ అసలు పట్టుకున్నామంటే అది మనం ట్యాప్ వాటర్ రావాలా, పైన షవర్ నుంచి రావాలని ఒక బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటేనే పైనుంచి వాటర్ వస్తాయి, లేకపోతే రావు. ఆ స్నానం చేయడానికి వచ్చామో ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చామో అర్థం కాదు. ఈ హాస్టల్కి అయితే 2 out of 5. సో చూసి తీసుకోండి హాస్టల్ తీసుకుంటే. లొకేషన్ వైజ్ బాగుంది కానీ లోపల వాష్రూమ్ ముఖ్యంగా షవర్ ఏరియా అస్సలు బాగాలేదు. ఈ రోజుకి ఏం చేస్తామంటే కొంచెం అట్లా రోమ్ లోకల్ మార్కెట్కి వెళ్దాం పదండి. న్యూవో మార్కాటో అంటారు, మార్కెట్ని మీరు మార్కాటో అంటారు. పని అట్లా సార్ రోమ్కి మంచిగా మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం. పక్కనే జస్ట్ రోమ్ టెర్మినల్ నుంచి ఒక 1 kilometer మ్యాక్స్. నో లక్, ఆల్మోస్ట్ 1 kilometer నడిచి వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇదే మార్కాటో 5 o'clock క్లోజ్ అంటాయి ఈవినింగ్. వామ్మో, మెట్రో ఏమో రాత్రి 9 గంటలకే క్లోజు, మార్కెట్ 5 గంటలకే క్లోజు. మన దగ్గర నేను హైదరాబాద్లో అట్లీస్ట్ వీక్ డేస్ మెట్రో 10-10:30 దాకా నడుస్తుంది అనుకుంటా. ఇంకా నువామా మార్కెట్కి వెళ్ళే దారిలోనే ముందర ఉంది చూడండి. ఇదంతా మొత్తం మీకు మన దగ్గర మార్కెట్ చూసినట్లేదు, మన పక్క దేశపాలు పెట్టినాయి ఇవి. ఇంకా మొత్తం మన దగ్గర ఉన్న మాలే ఇది. బట్ ఓకే, 5 euros అట్లా పెట్టిన రేట్లు. ఎవరన్నా మన వాళ్ళు ఉంటే తక్కువ రేట్లు కావాలంటే చూసుకోవాలి. మరి ఇక స్టిచ్చింగ్ గిచ్చింగ్ అన్నీ నడుస్తున్నాయి బాగానే ఇక్కడ. ఇంకా షూస్ కూడా ఉన్నాయి. ఓకే, నాట్ బ్యాడ్. చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే. రూమ్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లు చూసాము, అట్లా వాటికని కవర్ చేసుకున్నాము. మార్కెట్ ఒకటి వెళ్తే అది క్లోజ్ ఉంటుంది. సరే, ఈ వీడియోలో తింటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. గ్రాషియస్, చావ్.